నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. చేపమందు కోసం చాలా రాష్ట్రాల నుంచి జనం తరలివచ్చారు. రేపు ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. పబ్లిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చేపమందు పంపిణీపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, చేపమంది పంపిణీ ఎట్లా జరుగుతోంది? హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఇంకా పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం క్యూ లైన్లు చూస్తున్నాం. ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంతవరకు క్యూ లైన్లు అన్ని కూడా ఇప్పటికే ఖాళీ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఏడాది ఇతర రాష్ట్రాల నుండి ముఖ్యంగా ఈ చేపమందు సంబంధించి మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులు ఎక్కువగా కూడా దీన్ని తీసుకోవడానికి వస్తుంటారు. అటు బత్తిని కుటుంబ సభ్యులు చాలా ఏళ్ల నుండి కూడా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ చేపమందు పంపిణీ చేస్తుంటారు. సో ఒక్కరోజు అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుండి తిరిగి రేపు ఉదయం 9-10 గంటల వరకు ఈ చేపమందు పంపిణీ అనేది జరుగుతుంది. అయితే ప్రతిసారితో పోల్చుకుంటే మాత్రం ఈసారి కొంతవరకు క్యూ లైన్ లో ఎవరైతే చేపమందు తీసుకోవడానికి వచ్చే వారి సంఖ్య కొంతవరకు తక్కువగానే కనబడుతుంది. ఉదయం కాస్త సంఖ్య ఎక్కువగా ఉంది. ఉదయం ఎప్పుడైతే ఇది చేపమందు పంపిణీ కార్యక్రమము ప్రారంభమైందో అంటే 10 o'clock అఫీషియల్ గా ప్రారంభమైన తర్వాత దాదాపు మధ్యాహ్నము 2-3 గంటల వరకు కూడా క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతానికైతే క్యూ లైన్లు ఏదైతే చాలా వరకు లైన్లలో నిలబడి చేపమందు వేసుకోవడానికి ఎక్కువగా ప్రజలు వస్తుంటారు ప్రతి ఏడాది. కానీ ఈసారి మనము క్యూ లైన్లు చూస్తున్నాము. క్యూ లైన్లకు సంబంధించి క్యూ లైన్లలో పెద్దగా ప్రజలందరూ కూడా, ఎందుకంటే వచ్చిన వారందరూ కూడా చాలా ఫాస్ట్గా, ఎందుకంటే చాలా కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ చేపమందు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వచ్చిన వారు వచ్చినట్లు వేసుకొని వెళ్ళిపోవడము. సో ప్రస్తుతానికైతే ప్రజల ఫ్లోటింగ్ అనేది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అంతంత మాత్రంగానే కనబడుతుంది. విజువల్స్లో చూస్తున్నాం. ప్రతి ఏడాది అంటే ఈ సమయానికి ప్రతి ఏడాది 5 గంటల టైంకి పెద్ద సంఖ్యలో కూడా క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇంకా వేలాదిగా ఎవరైతే చేపమందు తీసుకోవడానికి వచ్చిన వారు ఉంటారో ఇదే క్యూ లైన్లలో నిల్చొని ప్రతి ఏడాది కనబడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం గణనీయంగా ఆ సంఖ్య తగ్గింది. సో మరి కాసేపట్లోనే ఇప్పటి వరకు ఉదయం నుండి అంటే 10 గంటలకి ప్రారంభమైన చేపమందు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది చేపమందు తీసుకున్నారు అనే దానిపైన అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. నిర్వాహకులు బత్తిని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దానిపైన ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతమంది చేపమందు ప్రసాదము తీసుకోవడానికి వచ్చారు అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. మొత్తము ఈ చేపమందు పంపిణీ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దాదాపు 1200 మంది పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తులో ఉన్న పరిస్థితి. ఇటు పోలీస్ శాఖతో పాటు ఇటు వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖలకు సంబంధించి అందరూ కూడా ఇందులో సమన్వయంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం కూడా ఒక వ్యక్తి మరణించిన సిచ్యువేషన్. క్యూ లైన్లో నిలబడి కొంతవరకు అస్వస్థతకు గురైన కారణంగా అతన్ని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ముందు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఆసుపత్రికి తరలించి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలో ఆ వ్యక్తి మృతి చెందిన ఘటన. సో అలాంటివి జరగకుండా క్యూ లైన్లలో ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. క్యూ లైన్లకు సంబంధించి అంటే కేవలం 1-2 క్యూ లైన్లు ఇప్పుడు ప్రజలు వస్తున్న పరిస్థితి. అది కూడా మొత్తం ఫుల్ అయిన పరిస్థితి లేదు. మిగతా క్యూ లైన్లన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. కౌంటర్స్ అన్నీ కూడా ఏదైతే చేపమందు ప్రసాదం పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కౌంటర్స్ వద్ద ప్రస్తుతము ఇదే సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో ఇప్పటికైతే పూర్తి స్థాయిలో అంటే రేపు ఉదయం వరకు కూడా ఈ చేపమందు పంపిణీ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే అధికారులు తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, యూపీ, కర్ణాటక, ఎక్కువగా మహారాష్ట్ర నుండి చేప మందు ఏదైతే చేప ప్రసాదం తీసుకోవడానికి ప్రతి ఏడాది వస్తుంటారు. సో ఈ ఏడాది కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు పెద్ద సంఖ్యలోనే వచ్చినప్పటికీ కూడా ఉదయం స్టార్ట్ అయిన తర్వాత దాదాపు ఒక 5 to 6 hours మాత్రము ప్రజలు ఏదైతే వేల సంఖ్యలో కూడా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. సో ప్రస్తుతానికి ఫ్లోటింగ్ అయితే తగ్గింది. కానీ రేపు ఉదయం వరకు కూడా ఈ చేపమందు పంపిణీ ప్రక్రియ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కొనసాగుతుంది. సో అప్పటి వరకు ఇంకా ఎవరైతే కొంతవరకు ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రసాదము చేపమందు సంబంధించిన ప్రసాదం తీసుకుంటారు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ప్రతి ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర. దిస్ ఈజ్ మై సెకండ్ ఇయర్. ఐ హ్యావ్ గాట్ రిలీఫ్ నియర్ అబౌట్ 80 to 90% in last year. So I came over in second time over here. I will continue for next years. Thank you.
ఇట్లా పెద్ద సంఖ్యలో కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా చేప మందు ప్రసాదము ఏదైతే ఈ చేప మందు తీసుకోవడానికి ఎక్కువగా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఏడాది కూడా రావడం ఆనవాయితీ. ఎందుకంటే బత్ని కుటుంబ సభ్యులు కూడా చెప్తుంటారు వాళ్ళు ఎప్పటి నుండి అయితే అంటే చాలా ఏళ్ల నుండి కూడా ఈ చేప మందు ప్రసాద పంపిణీ ఇక్కడ చేస్తున్నారు. అప్పటి నుండి కూడా మహారాష్ట్రకు సంబంధించిన వారు ఎక్కువగా కూడా ఇక్కడికి వస్తుంటారు అని చెప్పిన పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూస్తున్నాం పెద్ద సంఖ్యలో అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చేప మందు ప్రసాదం తీసుకోవడానికి ఇతర ప్రాంతాల నుండి వస్తుంటారు. ముఖ్యంగా ఉబ్బసము ఆస్తమాకు సంబంధించిన వ్యాధులు ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి ఇది ఎక్కువగా కూడా పనిచేస్తుంది. సో మొత్తానికి ఇక్కడ అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా. ఎందుకంటే వేల సంఖ్యలో కూడా చేప మందు ప్రసాదం తీసుకోవడానికి వస్తుంటారు అనే అంచనా ఇప్పటికే ఉంది కాబట్టి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు పూర్తి స్థాయిలో జరగకుండా పూర్తి స్థాయిలో అయితే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. సో ప్రస్తుతానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మాత్రం చేప మందు ప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రేపు ఉదయం 9 గంటల వరకు కూడా ఇక్కడే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. దాని తర్వాత బత్ని కుటుంబ సభ్యులకు సంబంధించిన నివాసంలో రేపు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కూడా దీన్ని కంటిన్యూ చేస్తారు ప్రసాద పంపిణీకి సంబంధించి. సో ప్రస్తుతానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మాత్రము చేప మందు ప్రసాద పంపిణీ సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక్కసారిగా అంటే కొంతమంది ఎవరైతే క్యూ లైన్లకు సంబంధించిన వారు నిల్చొని ఉన్నారో ఆ మందు పంపిణీ చేస్తున్న క్రమంలో దాన్ని తీసుకోవడానికి ఎగబడుతున్న పరిస్థితి. ఎందుకంటే చేప మందు ప్రసాదానికి సంబంధించి కౌంటర్లను ఏర్పాటు చేశారు. కౌంటర్ల వద్దకి వెళ్ళే క్రమంలోనే పూర్తిగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. आप किधर से आए? मैं इधर सिकंदराबाद मोंडा मार्केट, सिकंदराबाद मोंडा मार्केट. This was the second time I was coming here. It was very good. It was curing. Huh? Asthma. ఇది పెద్ద సంఖ్యలో చూస్తున్నాము. అటు మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి కొంతవరకు ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే వృద్ధులు క్యూ లైన్లలో నిలిచిన పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లకు సంబంధించి అటు వీల్ చైర్లు కావచ్చు లేకపోతే ఇతర ఏర్పాట్లు ముఖ్యంగా వృద్ధులకు, చిన్నపిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో కూడా చేప మందు ప్రసాదం తీసుకోవడం. మీరు ప్రతి ఇయర్ వస్తుంటారా అమ్మా? ఎక్కడి నుండి వచ్చారు? వనస్థలిపురం. ప్రతి ఇయర్ నాకు కొంచెం అస్తమా ఉంది, తక్కువ ఉంది. 5th 8th టైంగా వచ్చాను. ఇది పెద్ద సంఖ్యలో అంటే మనం చెప్పుకుంటున్నట్లు ఇటు ఆస్తమా, ఉబ్బసము వ్యాధికి సంబంధించిన వారు ఎక్కువగా కూడా ఈ చేప మందు ప్రసాద పంపిణీ కార్యక్రమానికి వస్తుంటారు. చాలామంది అంటే 5 సార్లు 6 సార్లు అట్లా ఎక్కువ సార్లు వచ్చిన వారు కూడా ఉన్న పరిస్థితి. సో ప్రస్తుతానికి చేప మందు ప్రసాద పంపిణీ కార్యక్రమం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అయితే కొనసాగుతుంది. సో రేపు ఉదయం వరకు కూడా ఇది ఇక్కడ కొనసాగుతుంది. సో ప్రస్తుతానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ఎవరైతే చేప మందు ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వారికి సంబంధించి క్యూ లైన్లలో కొంతవరకు ఆ సంఖ్య తగ్గినప్పటికి కూడా ఇంకా ఎవరైతే బయట నుండి వస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఒక లైన్లో వచ్చి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేప మందు ప్రసాదం తీసుకునే విధంగా మాత్రము అధికార యంత్రాంగము ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నెలకొంది. థ్యాంక్ యూ అజయ్.